పోస్టు. కళ్ళు నెత్తిన పెట్టుకుని సైకిల్ నడుపుతున్నావా? కాదు, జోబులో పెట్టుకున్నాను. బాక్స్ బద్దలవుద్ది ఓవర్ యాక్షన్ చేస్తే. నా సైకిల్కి అడ్డం వచ్చింది నువ్వు పిల్ల. ఓ సోసి, మాట నేర్పిన పిట్ట కూతు పెట్టిందంట. మా ఊరికొచ్చి నన్నే గుద్దుతావా? నిన్నేంటి, నీ అబ్బాయిని కూడా గుద్దుతాను. ఊపు ఎక్కువైంది. ఏ పిల్ల, నీకు ఉత్తరం వచ్చింది. ఉత్తరం నాకా? నాకా? ఎవరు రాశారు? నీ మొగుడు. మొగుడు గిగుడు అన్నావంటే బాక్స్ బద్దలైపోద్ది. నీకు దిక్కుని చోట చెప్పుకో. మా అయ్యకి చెప్పి నీ పెళ్లి చేస్తా. ఆ చేత్తోనే తాళి కూడా తెచ్చుకో, కట్టి పెడతా. అమ్మాయి గారు వచ్చి ఏళ్ళయింది, ఇంకా రాలేదేటి? అమ్మాయి గారు బాగున్నారా? రే, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావరా? ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. ఇదిగో ఇలాంటి సెట్ల మీద కూకుని మీరు వస్తూ పోతూ ఉంటే రోజు చూస్తున్నాను. ఎందుకు చేస్తున్నావా పని? మీతో ఒక విషయం చెప్పాలమ్మాయి గారు. ఏంటది? ఎదురుగా వచ్చి చెప్పొచ్చుగా, అలా దాక్కోవడం దేనికి? మీ స్నేహితులు ఉన్నారు కదా అమ్మాయి గారు, ఉంటే ఏ? అందరి ఎదుట చెప్పలేకపోయిన అమ్మాయి గారు. అయితే ఇప్పుడు చెప్పు. అదేనమ్మా, నేను మీకు పువ్వు ఇవ్వటం, మీరేమో నా గోప పగలగొట్టం. అందుకు క్షమాపణ చెప్తావా? మరి క్లాస్ రూమ్ దగ్గర నుంచొని కిటికీలోంచి ఎందుకు చూస్తున్నావు? క్లాస్లో మాస్టర్ చెప్పే పాఠాలు వింటూ నోట్స్ రాసుకుంటున్నాను అమ్మాయి గారు. సారీ సూరి, నీకు చదువు వచ్చా? వచ్చి అమ్మాయి గారు, కొన్నాళ్ళు చదివాక మా ఏమో అనిపించాడు. క్షమించు సూరి, నాదే పొరపాటు. మా స్నేహితులు చెప్పింది విని అలా కొట్టాను. పర్లేదమ్మాయి గారు, నన్ను కొట్టినందుకు మీ చెయ్యే నొప్పి పుట్టుంటుంది. సూరి, రోజు నువ్వు స్కూల్ కిటికీ దగ్గర నుంచొని చదువు నేర్చుకుంటే ఎవరన్నా చూసి అపార్థం చేసుకుంటారు. నేనే నీకు చదువు చెప్తాను. మీరు చెప్తారా? ఎట్టా అమ్మాయి గారు? రోజు సాయంత్రం స్కూల్ అవ్వగానే నన్ను కలు. నా నోట్స్ చూసి నువ్వు రాసుకో. అక్కడ చెప్పిన పాఠాలన్నీ విని నీకు చెప్తాను. నిజంగానా అమ్మాయి గారు? నిజం సూరి, ఒట్టు. రేపిక్కడే నా కోసం ఎదురు చూస్తూ ఉండు. అలాగే అమ్మాయి గారు. రే సూరి, మామూలుగా నాకు పూలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. నా తల్లో పూలు లేకపోతే బాలేదని అభిమానంతో నువ్వు చెప్పావు కాబట్టి రేపటి నుంచి నేను పూలు పెట్టుకుంటాను. చాలా సంతోషం అమ్మాయి గారు. మరి నేను వస్తానురా. అట్టాగే అమ్మాయి గారు. ఏంటో చెప్పాక పాకలో పనుందా? ఈ ఉత్తరం చదవరా. నీకు ఉత్తరం ఎవరు రాశారక్క? తెలీదురా, పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు. రే పొట్టి, ఉన్నవా పోయావా? అక్క మరి నసగకురా. అది నసక్కుండా చెప్పు ఏముందో. అది ఏముందో చెప్పు. ఐ లవ్ యూ. అంటే ఏంట్రా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అబ్బా అక్క, నువ్వు నన్ను ప్రేమించడం ఏంట్రా? ఒళ్ళు కోవెక్కిందా? బా అక్క, ఆడుండిందే నేను చెప్పా. పట్టుకో. మనీ దెబ్బా. ప్రేమిస్తున్నావా? అవును. నిజంగా? నిజంగా సుబ్బులు. నాలో ఏం చూసావు? నీ చిలిపితనం, నీ అమాయకత్వం. నీ కంటికి నేను మరీ అంత ఎర్రి బాగ్దాన్లా కనిపిస్తున్నానా? నా ఉద్దేశం అది కాదు. మరి అది నేను ప్రేమిస్తున్నా. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీ మీద మనసు పడ్డాను. ఓ అందుకేనా పోస్ట్ నా వెంటబడింది. నేను అనుకున్నంత అమాయకుడు ఏం కాదు నువ్వు. నేనా? నువ్వు మంచి ముదుటెంకివి, కానీ అమాయకుల్లాగా నటిస్తున్నావు. సరే సర్లే,
ఏదైతేనేం మా అయ్యకు కూడా నచ్చాలి, అప్పుడే మన పెళ్ళి. మా అయ్య సరే అంటే అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం. సుబ్లు ఏమోయ్ ఆ తువ్వాలు తీసుకురా. వస్తున్నానండి. ఏమిటి అక్కడ ఆగిపోయావు? కిందకి రా, తుడు, జలుబు చేస్తుంది. ఈ మనిషి మరీను చాదస్తం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఒళ్ళు కూడా నేనే తుడవాలంట. ఏం బావగారు, ఏమ్మా సుభద్రమ్మ, వారం రోజుల ముందు రమ్మంటే ఇప్పుడే వచ్చేది. ఎప్పటికైనా తీసుకొచ్చారు, సంతోషించన్నయ్య. ఆయన్ని ఎప్పుడు అడిగినా సెలవు దొరకదు అంటారు. ఏమండి బావగారు, అంత బిజీనా? మీకేమండి మహారాజులు, మేము గవర్నమెంట్ సర్వెంట్లు. క్షణం తీరుకుండదు, తమ్మడి ఆదాయం ఉండదు. సరే, ఆదాయం సంగతి నాకు తెలుసు, కానీ నీకు సెలవులు కూడా ఎక్కువే ఉంటాయి కదా. నాకు తెలీదా? అలా అడుగన్నయ్యా. ఏమిటే అన్నా చెల్లెలు నాదే తప్పంటున్నారు? నేనేదో ఇక్కడికి రావడానికి ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నారు. అంత మాట అనగలనా బావగారు? ఆడబడుచునిచ్చుకున్న వాణ్ణి. ఇచ్చుకోబోయేవారు కూడా. అన్నట్టు మా అల్లుడు గారు ఎక్కడా? మావయ్య రావయ్యా, ఇక్కడే ఉన్నాను. మీరు నన్ను చూడనే లేదు. సరే గాని బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నా మావయ్య. అవును మావయ్య, మీ ఇంట్లో చిన్న పిల్లి ఉండాలి కదా, ఏది? పిల్లి పిల్ల? నువ్వు రాక 4-5 ఏళ్ళు అయిపోయింది కదా. అన్నయ్య, అదేమిటంటే వాడు పిల్లి అనేది మన మళ్ళీనన్నయ్య. ఓ, మేం వచ్చి ఇంతసేపు అయ్యింది, నా కోడలు ఇంకా కనిపించడం లేదేంటి? మళ్ళీ ఎక్కడుంది వదినా? నా కోడలు ఎక్కడా? వస్తూ ఉంటుందమ్మా. స్కూల్ నుంచి వస్తూ గుడికి వెళ్ళే అలవాటు ఉందమ్మా దానికి. అమ్మ కూడా అంతే అన్నయ్య, రోజుకు 2 సార్లు గుడికి వెళ్లేది. ఒరే, త్వరగా లోపలికి రా. ఏమో పూజ సామాన్లు అవి సిద్ధం చేసావా? అన్ని సిద్ధంగా అదిగో ఉన్నాయి. ఆ తులసి దళాలు కూడా తీసుకురా. సరే మీరు రండి. పద పద, త్వరగా పద. నువ్వు నెమరు వేస్తుండ్రా. మల్లికేమిటే ఇంకా రాలేదు? రోజు వచ్చే టైం కంటే అరగంట దాటింది. ఏమోనండి, స్నేహితుల ఇంటికి వెళ్ళిందేమో. చాలే సమర్థింపు. నువ్వు దాన్ని బాగా గారాభం చేస్తున్నావు. ఇలాగా పిల్లలు పెంచేది. అది సమయానికి రాకపోయినా నేనే కారణమా? ప్రైవేట్ క్లాస్లని 2 రోజుల నుంచి ఆలస్యంగా వస్తోంది. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? స్కూల్ వదిలేసి 1 గంట సేపు అయింది. ఇప్పటి వరకు ఎక్కడున్నావు? స్కూల్ దగ్గర ఆలస్యమైంది నాన్నగారు. మీ స్నేహితులు ఎవరూ లేరే? వాళ్ళు ఈరోజు స్కూల్కి రాలేదు. సరే వెళ్ళు, అత్తయ్య మావయ్య నీకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళు. అత్తయ్య ఎప్పుడొచ్చారు? ఇప్పుడేనే మల్లిక. బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నాను అత్తయ్య. దీన్ని చూడండి, అచ్చం మా అమ్మ పోలికే. మా అన్నయ్యకి మళ్ళీ ఇలా పుట్టింది. ఒరే శేషు, మల్లిక పుట్టినప్పుడే నీకు భార్య పుట్టిందని నేను మీ అమ్మ అనుకున్నాం. మీ ఇద్దరి చదువులు పూర్తయ్యాక మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాం. ఏమంటావు?